ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు నామమున ఈ ఉదయ కాలమున మీకు వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు మీకు తోడై ఉండి నడిపించునుగాక. బాగున్నారా? మీ బాగోగుల కొరకే ఈ మంచి వాగ్దానములు. 118వ కీర్తన 8వ వచనం ఈనాటి గుడ్ ప్రామిస్ చదువుదామా? రండి. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈరోజు వాగ్దానం ఏంటంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. ఎవరైతే యెహోవాని ఆశ్రయిస్తున్నారో, యెహోవా మీద ఆధారపడుతున్నారో వారికి టుడే ఈరోజు నీకు మేలు జరుగునుగాక. మనుషుల్ని మోసపోయావా? స్నేహితులను మోసపోయావా? బైబిల్లో రాయబడి ఉంది, స్నేహితులు నమ్మి మోసపోయిన వారు ఉన్నారు అని. మనుషులు నమ్మి మోసపోయిన వారు చాలామంది ఉన్నారని. ఈ రోజుల్లో కూడా చాలామంది వస్తూ ఉంటారు, అయ్యా వాళ్ళని అతను నమ్మేనయ్యా, మోసం చేశాడయ్యా, వాళ్ళని అతను నమ్మి ఏదో నా చేతిలో ఉన్నది ఇచ్చానయ్యా, మోసం చేశాడయ్యా. ఈరోజు ఒక ఆయన అన్నాడు, సహాయం చేశాను, మళ్ళీ 2 రోజుల్లో ఇస్తానన్నాడు, బెదిరింతున్నాడయ్యా. ఒక అతనంటే సూసైడే చేసేసుకున్నాడట. మరి ఆయన ఎలా చేసుకుంటే మరి ఇతను నేను చేసుకుని సావాలంటే బాబు అంటే. చాలామందిని నమ్మి మోసపోయావా? బైబిల్లో కూడా యేసేపు తన అన్నదమ్ములు నమ్మాడు, మోసపోయాడు. యేసు ప్రభు కూడా. కానీ ఈరోజు ప్రభు వాక్యం నీకు చెప్తుంది, ప్రభువుని నమ్ము, పూర్తిగా నమ్ము. ప్రభువుని నమ్మకే సరైన మేలులు పొందలేకపోతున్నావు. మరలా వాక్యం చెప్తుంది ఈరోజు వాగ్దానం, యెహోవాని నమ్మిన యెడల, యెహోవాని ఆశ్రయిస్తే నీకు మేలు జరుగుతుందట. చాలామంది మనుషులను నమ్మి దేవుని దూరం చేసుకుంటున్నారు, ఆరాధన దూరం చేసుకుంటారు. మొన్న ఏమంటే సభలకు రాలేదేమంటే, మా ఇంటికంటే బోల్ మంది స్నేహితులు వచ్చారండి, ఇంకొక ఆయన అన్నాడు బోల్ మంది చుట్టాలు వచ్చారండి మా ఇంటికి, సెలవులు కదండి పాస్టర్ గారు. అందుకని అంటే వారిని నమ్మి యెహోవాని ఆశ్రయించటం మానేశారు. అటువంటి వారు పరిస్థితి గురించి బైబిల్లో ఇర్మియా గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది. 17వ అధ్యాయం 5వ వచనం, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడగును. వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చెవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండునుగాక. ఆమె నుండి వచనానికి దాని పైన 2 వచనాలు మనం పాటించుకోండి. యెహోవా సెలవు ఇచ్చాడట, నరులను ఆశ్రయించి నరుల మీదే ఆశ పెట్టుకుని దేవుడు మీద నుంచి తన హృదయాన్ని తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అవుతాడట. కొంతమంది చూడండి, మనుషులు నమ్మి ఎవరెవరినో నమ్మి దేవుడికి దూరం అయిపోతున్నారు. కొంతమంది 10 రూపాయలు 10 మంది స్నేహితులు వచ్చిన తర్వాత కదండి, 10 మంది స్నేహితులు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎవరో ఉండరు, నాకు ఎవరు లేరండి, దేవుడు తప్ప నాకు ఎవరు దిక్కు లేరని అని అంటారు కదా. మరి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుడిని దీవించిన తర్వాత, చర్చిలో 4 స్నేహితులు లేదా సంఘంలో చక్కటి స్థితి ఇచ్చిన తర్వాత యెహోవా మీద ఉండవలసినటువంటి నమ్మకం మనుషుల మీదకి వెళ్ళిపోయిందా? అందుకే మోసపోతున్నా. చాలు, ఇప్పటికే మోసపోయింది చాలు. తల్లి, తమ్ముడా, చెల్లెమా, సోదరుడా, మోసపోయింది చాలు. ఎవరెవరినో నమ్మి, కాలేజీల్లో స్నేహితులు నమ్మి దేవుని సన్నిధికి కానీ దూరం అయ్యి మేలులు కాలకి కనబడమంట. అక్కడ రాయబడి చూడండి, మేలు వచ్చినను ఏమండి వాళ్ళకి ఏమవుదటండి? కనబడదట. మేలు వచ్చినప్పుడు అది వాళ్ళకి కనబడదు. మేలు జరుగుతున్నా నీకు కనబడదు. దేవుడు మేలులు చేసే దేవుడు. యెహోవాని నమ్ముకున్న వానికి మేలు కలుగుతుందట. ఈ వచనం
బైబిల్ గ్రంథంలో మధ్య వచనం అటండి ఇది. పరిశుద్ధ గ్రంథంలో వచనాలలో మధ్య వచనం ఇది. ఈ మధ్య వచనం నీ కొరకే వాగ్దానంగా, లేదా ఒక హెచ్చరికగా, లేదా ఒక మేలు చేయడానికి దేవుడు రాసిపెట్టాడు. ఈరోజైనా ప్రభుని పూర్తిగా నమ్ముకుంటావా? సగం సగంగా నమ్ములో, సగంలో ఉన్నాయేమో. పూర్తిగా ఆశ్రయించు. ఈరోజే ప్రభు ఇస్తున్నటువంటి మెండైన మేలులు పొందుకో. మనుషులు నమ్మింది ఇంకా చాలు, మోసపోయింది చాలు. ఇప్పుడైనను ప్రభుని ఆశ్రయించును మేలులు పొందుదువుగాక. ఈ వాగ్దానం నీకు, నీ పిల్లలకి చెందునుగాక. ఈరోజు దినపరిచయం అంతట్లో, ఈరోజు చేస్తున్న ప్రతి పనుపాట్లో నా ప్రభు నీకు తోడై ఉండి, చదువులా లేదా వ్యాపారమా వ్యవసాయమా ఏదైనా ఉండి నీకు మంచి మేలులు చేయునుగాక. ప్రార్థన. మహాగణుడికి దేవానికి స్తోత్రాలు. అవును, మనుషులు నమ్మి మోసపోయిన వారు ఉన్నారు. నేను నమ్మిన వారు మోసపోయిన వారి చరిత్రలో లేరు నాయన. నీ బిడ్డలు మీరు దర్శించి నిన్ను ఆశ్రయించి నిన్ను నమ్ముకుంటే, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, వానికి మేలు కలుగులు అన్నారు. పూర్తిగా నిన్ను నమ్మి నువ్వు ఇస్తున్న మేలులు పొందుకుందురుగాక. వారి కుటుంబం మేలులతో నింపబడునుగాక. వారు చేస్తున్న పనిపాట్లలో మేలులతో నింపబడునుగాక. వారు ఉన్న ఉద్యోగంలో మేలులతో నింపబడునుగాక. కీడులన్నీ ఇప్పుడే తొలగించు. శాపం ఉంటే తొలగించు. నీ కార్యాలు జరిగించు. ఈ వాగ్దానం నెరవేర్చు. మంచి వాగ్దానం, మంచిగా వారిని నడిపించునుగాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో మంచి జరిగితే, మేలులు జరిగితే 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దైవ దీవెనలు కలుగునుగాక. ఆమేన్. నీవే నీవే నా విజయం.